తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నడుం బిగించి ముందుకొచ్చింది ఆనాటి ఉద్యమ రథసారథిగా ముందుకొచ్చింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి తెలంగాణ రాజకీయ అస్తిత్వం కావాలి, మనకు ఒక పార్టీ కావాలి, పార్లమెంటు పందాల్లో కొట్లాడితేనే తెలంగాణ వస్తుంది అని గత చరిత్రను మొత్తం కూడా సమీక్షించుకొని జరిగిన పొరపాట్లు ఏమున్నాయో ఆలోచించుకొని ఒక పార్టీని ఏర్పాటు చేసుకొని శాంతియుత పద్ధతిలో పార్లమెంటరీ పందాలో ముందుకు సాగిన ఘనత కేసీఆర్ గారిది. రాను ఇవ్వగనంటే ఆనాడున్నటువంటి ప్రభుత్వాలు కేంద్రాలు ఇవ్వకపోతే ప్రాణం పోయినా పర్వాలేదు, తెలంగాణ కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి ఒక త్యాగపూరితమైనటువంటి ఒక దీక్షని చేపట్టి తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు. అధికారం అంటే ఏదో దర్పణం కోసం కాదు, అధికారం అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టడం, ప్రజల యొక్క రైతాంగం యొక్క సబ్బండ కులాల యొక్క వారి కుటుంబాల యొక్క జీవితాలను మెరుగుపరచడం అనేటువంటి అకుంఠిత దీక్షతో ముందుకు సాగాడు. కేసీఆర్ గారి చేసిన త్యాగాలకు మరి ఒక సార్థకత దక్కేలా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి అందరం కూడా నడుం కట్టి ముందుకు నాగాలని పిలుపునిస్తూ జై తెలంగాణ.